జ్యోతి అలాగే సూర్య వాళ్ళిద్దరూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఇందమ్మ వెళ్ళి తను విషం కలిపిన ఆ వాటర్ని అయితే జ్యోతికి ఇచ్చి తాగు జ్యోతి అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి జ్యోతి అయితే సరే చిన్నత్తయ్య అని చెప్పి ఆ ముంత తీసుకొని అది తాగుతూ ఉంటుంది. ఇక ఇందమ్మ అయితే జ్యోతి అలా తాగుతూ ఉండగా చూసి, ఇప్పుడు ఈ విషం కలిపిన దాన్ని నువ్వు తాగుతున్నావు కదా, ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు, నీ చావుని ఆ దేవుడు కూడా ఆపలేడే, తాగు అని చెప్పి ఇందమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇదంతా కూడా చాటుగా కుట్టి చూస్తూ ఉంటుంది. ఇక సూర్య అయితే జ్యోతి అయిపోయిందా అని చెప్పి అంటాడు. అయిపోయింది సూర్య బాబు పదండి అని చెప్పి జ్యోతి సూర్య అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇందమ్మ అయితే జ్యోతి నీకేం కాలేదా అని చెప్పి అంటుంది. నాకేమైంది చిన్నత్తయ్య, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి అయితే జ్యోతి వెళ్ళిపోతుంది. అది విని ఇందమ్మ అయితే అదేంటి, నేను కలిపాను కదా, ఇందులో కలిపాక అది తాగితే తను ఈ పాటికే ఏదో ఒకటి అవ్వాలి కదా, ఏమీ అవ్వలేదేంటి అసలు, ఇందులో నేను కలిపింది ఈ ముంతేనా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఇంకొక ముంతను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇందమ్మ అయితే దీన్ని ఎవరు మార్చి ఉంటారు, ఇక్కడ 2 ముంతలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మార్చే ఉంటారని చెప్పి ఇందమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కుట్టి అయితే నా కుటుంబానికి ఏమైనా చెయ్యాలనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఇందమ్మ గారు, నేనున్నాను నా కుటుంబానికి రక్షణగా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.